హలో అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈరోజు మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. తరుణ్ రీ ఎంట్రీ వరుసగా 2 సినిమాలతో వస్తున్నాడు అని వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? అది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. యాక్చువల్గా చెప్పాలి అంటే అబ్బాయి రీఎంట్రీ కోసం చాలామంది ఎదురు చూశారు, దశాబ్ద కాలంగా ఎదురు చూశారు. ఇప్పుడు న్యూస్ చెప్పాడు, ఒకటి సినిమా ఒకటి వెబ్ సిరీస్, ఒక సినిమా ఒక వెబ్ సిరీస్తో రీఎంట్రీ ఇస్తున్నానని చెప్పాడు. తరుణ్ రాగానే ఒక మంచి సక్సెస్ చూసినటువంటి నటుడు, సేమ్ లైక్ మహేష్ బాబు కెరీర్. బాలనటుడిగా వచ్చి సడన్గా హీరో అయ్యి ఇప్పటివరకు మహేష్ బాబు గారు ఉన్నారు. కానీ కొంత గ్యాప్ తర్వాత తరుణ్ అంటే లవర్ బాయ్గానే ఇమేజ్ సాధించుకున్నాడు. ఇప్పుడు నువ్వే కావాలి, అలాగే నువ్వే నెక్స్ట్ ఆ తర్వాత కొన్ని సినిమాలు చేశాక ఇవి ఫ్లాప్ అయ్యాయి. అదృష్టం ఫ్లాప్ అయింది, అండ్ మన రవిబాబు సినిమా అది కూడా ఫ్లాప్ అయింది. నెక్స్ట్ లాస్ట్ ఇంకా ఒక ఊరిలో అదేదో చేశాడు, తర్వాత అడపా అంతే, ఇంకేం సినిమాలు లేవు. బట్ ఫస్ట్ మాత్రం నువ్వు లేక నేను లేను ఇలాంటి సినిమాలు చేసినప్పుడు తరుణ్ అంటే ఇంకా తరుణ్. ఆ సాంగ్స్ హిట్, ఆయన కామెడీ హిట్, ఆల్రౌండర్ అనుకున్నారు. బట్ ఒకే యాంగిల్లో వెళ్ళాడు. సోగ్గాడ్లో కొంచెం మాస్ లుక్ ట్రై చేశాడు రవిబాబు, అయినప్పటికీ కూడా అది కొంచెం తేలిపోయింది. అంటే మాస్ లుక్ మనకు వద్దనుకున్నాడో ఏమో. ఇప్పుడు మహేష్ బాబు కూడా టక్కర్ దొంగ చేశాడు సడన్గా మాస్ లుక్లోకి, అప్పటి వరకు అలా లవర్ బాయ్ లాగా వచ్చి. ఆ సినిమా ఫ్లాప్ అయినా కూడా తర్వాత మళ్ళీ నిలదొక్కున్నాడు. మరేంటో తరుణ్ నిలదొక్కోలా. సేమ్ మళ్ళీ ఇదే కోవకి సాయి శుభాకర్ వస్తాడు, మన తనీష్. ఆ అబ్బాయి కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా చేసి హీరో అయ్యాడు. రవిబాబు గారి ఇంట్రొడక్షన్ మహా అయితే 1-2 సినిమాలు అంతే, ఇంకా కెరీర్ లేదు. ఇంకా బాలాదిత్య గురించి మనకు తెలిసిందే. వీళ్ళే చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోలైన వాళ్ళు. ఇప్పుడు తరుణ్ విషయానికి వస్తే రీ ఎంట్రీ అని చెప్పేసి కృష్ణవంశీ గారితో శశిరేఖ పరిణయం అని చెప్పేసి దానిపైన చాలా హోప్స్ పెట్టుకొని వచ్చాడు సెకండ్ ఇన్నింగ్స్లో. బట్ అది కూడా అనుకున్నంతగా ఇద్దరికి సక్సెస్ తీసుకురాలేకపోయింది. కానీ శశిరేఖ పరిణయానికి బోలెడ్ అవార్డ్స్ వచ్చాయి. అదొక క్లాసిక్ అంతే. దాంట్లో జెనీలియా కూడా మంచి సినిమా, అది వీళ్ళకి మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఆ టైంలో మరి ఎందుకో అంటే కాంపిటీషన్ ఎక్కువ ఉండడం వల్ల లేకపోతే ఇంకా దేనికో అది కనెక్ట్ అవ్వలేకపోయిందేమో. కానీ కృష్ణవంశీ సినిమాలో కొన్ని ది బెస్ట్ లైక్ ఖడ్గము, మహాత్మా, నిన్నే పిల్లడత లాంటి కొన్ని తీసుకుంటే ఇది కూడా చాలా మంచి సినిమా. శశిరేఖ పరిణయం ఫస్ట్ నుంచి లాస్ట్ ఆ సాంగ్స్ ఇంకా హిట్, చాలా మంచి హిట్ అవి. అండ్ ఇప్పుడు తరుణ్ రీఎంట్రీ కోసం ఎందరు ఎదురు చూస్తున్నారు అంటే, అతను ఒక దగ్గరకు వచ్చి ఫ్లాప్స్ ఎదురు చూశాక సినిమాలు ఆపేశాడు. తరుణ్కి ఏంటంటే 2 కెరీర్స్ ఉన్నాయి. ఒకటి సినిమా, సేమ్ అలాగే క్రికెట్ అంటే చాలా ఇష్టం. తను ఇన్ కేస్ ఒకవేళ సినిమాకి రాకపోతే ఇండియన్ క్రికెట్ టీంలో కూడా ఉండేవాడేమో, చెప్పలేం. అంత ఇది సేమ్ మన నాగార్జున వాళ్ళ చిన్నబ్బాయి లాగా. ఈ అబ్బాయి క్రికెట్ అంటే పిచ్చి, క్రికెటర్ అవ్వాలనే అనుకున్నాడు కూడా చిన్నప్పటి నుంచి, సినిమాలు చేస్తూ కూడా ప్యారలల్గా. బట్ ఇప్పటికీ కూడా క్రికెట్ ఆడుతున్నాడు. మన టాలీవుడ్ క్రికెట్ టీం ఎప్పుడు ఎక్కడ ఆడినా సరే తరుణ్ ఉండేవాడు ఖచ్చితంగా దాంట్లో. మన రోజా రమణి గారు కూడా ఎప్పటి నుంచో వాళ్ళ అబ్బాయిని రీఎంట్రీ గురించి ఎన్నిసార్లు అడిగినా సరే టైం వస్తుంది చెప్తా అనుకుంటూ అనింది. ఇప్పుడు అతను అనౌన్స్ చేసేసరికి ఆల్మోస్ట్ ఇండస్ట్రీ వర్గాల్లో చాలామంది హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఈవెన్ తనకి ఇంకా ఫ్యాన్స్ ఉన్నారు, తరుణ్కి లేరని కాదు. అంటే ఒకప్పుడు అలా చూశారు రీఎంట్రీ, ఇంకా ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ అప్పటికి ఇప్పటికీ కథలు మారాయి, కాన్సెప్ట్స్ మారినాయి, మంచి డైరెక్టర్స్ కూడా వచ్చారు. ఒక్క సినిమా హిట్ పడితే చాలు మళ్ళీ తరుణ్ కెరీర్ వెళ్ళిపోతుంది ఎక్కడికో. ఆల్మోస్ట్ 10 years తర్వాత రీఎంట్రీ అనుకున్నా. 10 కంటే ఎక్కువే అయింది. నువ్వే కావాలి, ఒక ఊరిలో లాస్ట్ అది ఎప్పుడో రిలీజ్, చాలా కదా. ఇప్పుడు ప్రజెంట్ ఆడియన్స్ అప్పుడు తనున్న లుక్స్ కానివ్వండి, తన మెయింటెనెన్స్ కానీ ఇప్పుడు చూస్తున్నాము. ప్రజెంట్ కంప్లీట్గా తన లుక్స్ మారిపోయింది. పైపెచ్చి ఇంకొకటి ఏంటంటే బిజినెస్ సెక్టర్స్లో తను చాలా బిజీగా ఉన్నాడు అని చెప్పడం కూడా జరిగింది స్వయాన వాళ్ళ మదర్. ఇప్పుడు తరుణ్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉందంటారా? అట్లా ఏం లేదు. ఒకప్పుడు అంటే రీఎంట్రీ అంటారు, కానీ బేసికల్లీ ఇప్పుడున్న స్క్రిప్ట్స్ ఎలా ఉన్నాయంటే ఏ స్క్రిప్ట్కి ఆ స్క్రిప్ట్ ఫ్రెషే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శివాజీ గారు అంత గ్యాప్ తీసుకొని వస్తే మన 90s వెబ్ సిరీస్ చాలా పెద్ద హిట్.
ఇప్పటి వరకు టాప్ వ్యూవర్షిప్లో ఉంది అది. సో దే విల్ యాక్సెప్ట్ హిమ్. అంతమించి తర్వాత మధ్యలో బిగ్ బాస్కి వెళ్తాడని ప్రతిసారి పేర్లు వచ్చింది. ప్రతి సీజన్ 1 నుంచి మొదలు పెడితే ఇప్పుడు వచ్చే 8కి కూడా ఆ కంటెస్టెంట్ లిస్ట్ని వీళ్ళు జస్ట్ అలా ఊహిస్తారు కదా, దాంట్లో ప్రతిసారి తరుణ్ అని వచ్చింది. బట్ తను ఎప్పుడు వెళ్ళడానికి సిద్ధంగా లేడు. ఏదో ఒక మంచి కాన్సెప్ట్ వస్తే రీఎంట్రీ ఇద్దామని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు. టైం వచ్చినట్టుంది. ఆ కాన్సెప్ట్ మరి ఆ డైరెక్టర్స్ ఎవరో వివరాలు తెలియాల్సి ఉంది బేసిక్లీ. ఇప్పుడు తరుణ్ బర్త్డే ఏదైనా వస్తే ఆ రోజు తన ప్రాజెక్ట్ సంబంధించిన 2 వివరాలు చెప్పేస్తారు.